లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మేతి చికెన్ కర్రీ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. చాలా చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి చికెన్ తో బాగా మిక్స్ చేశాను. దీన్ని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకుని 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ ని ఈ సైజు లో కట్ చేసుకుని వేసుకున్నా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి మారి ఇలా చుట్టూ ఆయిల్ కనిపిస్తుందో అప్పుడు మన గార్డెన్ లో పెంచిన ఫ్రెష్ మెంతికూరని తీసుకుని ఇలా కట్ చేసుకుని గుప్పెడు మెంతికూరని ఇందులో వేసాను. ఇలా వేసాక 1 నిమిషం పాటు వేయించుకుని రెస్ట్ తీసుకోమన్న చికెన్ ని తీసుకుని ఈ పాన్ లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాను. ఇప్పుడు చికెన్ లోని పచ్చిదనం పోతుంది, ఆయిల్ లో బాగా ఫ్రై అవుతుంది. మనం ఆల్రెడీ చికెన్ కి ఉప్పు, పసుపు, కారం పట్టించాం కదా, అవి సరిపోవు, ఇంకొంచెం పడతాయి కాబట్టి ఇప్పుడు తగినంత సాల్ట్, ఇంకో టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, లాస్ట్ లో చిటికెడు గరం మసాలా, కర్రీని బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అంటే వేసిన కారం ఆయిల్ లో బాగా వేగిన తర్వాత చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడే ముక్కలకి గ్రేవీ బాగా పడుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసాను. ఇది వేసుకుంటే చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ అంతా బాగా చిక్కబడిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపులే. కొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తే చికెన్ కర్రీ అదిరిపోవాల్సిందే. ఇంకా చికెన్ అయితే మంచి టెండర్ గా జ్యూసీగా చాలా బాగా కుదిరింది. ఇక్కడ నేను పిల్లల కోసం రసం కూడా పెట్టాను. ఇంకా సండే అయితే వేడి వేడి రైస్, యమ్మీగా కనబడుతున్న మేతి చికెన్ కర్రీ, గ్రేవీ ఇష్టమైన వాళ్ళకి ఎక్స్ట్రా గ్రేవీ, ఇంకా పుల్లగా వాము రసం చేసి మా ఫ్యామిలీకి పెట్టాను. అందరూ ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకు చికెన్ కర్రీలో ఏ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ ఇష్టం?